ప్రభుత్వం ఎన్నో మాటలు చెబుతోంది. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తానంటోంది. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారు చేస్తానంటోంది. కానీ ఇవన్నీ మాటలుగానే మిగిలిపోతున్నాయి. కార్పొరేట్ వైద్యం దేవుడికెరక. ఆసుపత్రులలో కనీస అవసరాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిపై స్పెషల్ స్టోరీ. ఇది నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి. ఈ హాస్పిటల్ను 3 ఏళ్లుగా వైద్యుల కొరత వేధిస్తోంది. 2008లో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు కావడంతో మెరుగైన వైద్యం అందుతుందని జిల్లా వాసులు ఆశించారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు, పోస్టులు భర్తీ కాలేదు. హాస్పిటల్లో 500 పడకలున్నాయి. రోజుకు 650 మందికి పైగా అవుట్ పేషెంట్లు, 260 మందికి పైగా ఇన్ పేషెంట్లు వస్తుంటారు. కళాశాల ఆసుపత్రి ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే రోగుల సంఖ్య 4 గింతలు పెరిగింది. కానీ వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రం పెరగడం లేదు. 2012లో జీవో 150 విడుదల కాగా నాన్ క్లినికల్ విభాగంలో 107, క్లినికల్ విభాగంలో 455, ప్రిన్సిపల్ విభాగంలో 50, ఆసుపత్రి సూపరింటెండెంట్ విభాగానికి 189 పోస్టులు మంజూరు చేశారు. అయితే ఈ పోస్టులు నేటికి భర్తీ కాలేదు. తరచూ ప్రజాప్రతినిధులు ఆసుపత్రికి రావడం, పోస్టుల భర్తీపై హామీలు ఇవ్వడం తప్ప అమలుకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులను మినహాయిస్తే సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. 160 మంది స్టాఫ్ నర్సులకు 76 మంది ఉండగా ఫార్మసిస్టులు 8 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 110 మందికి 36 మంది అందుబాటులో ఉన్నారు. మరోవైపు సిటీ స్కాన్, ఎక్స్రే, ల్యాబ్, ఓపీ విభాగం సిబ్బంది అస్సలు కనబడని పరిస్థితి నెలకొంది. వైద్యుల, సిబ్బంది కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణుల వార్డు, చిన్నపిల్లలు, ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్ విభాగాల్లో ఇబ్బందులు అనేకంగా ఉన్నాయి. దీంతో రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. హాస్పిటల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ తీరుపై జిల్లావాసులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.